మా అమ్మాయి స్వయంగా తయారు చేసిన ఛాయ్ తీసుకోవయ్యా యాదగిరి. అల్లుడు గారేరమ్మా. అరుగు నాన్న వస్తున్నారు. రండి అల్లుడు గారు, రండి రండి కూర్చోండి. ఇతను యాదగిరి అని మన ఊరు స్టేషన్కి ఎస్ఐగా ఈ మధ్యనే వచ్చాడు. అబ్బో గొప్ప ఆఫీసరు. 2 నక్సలైట్ కేసులు, 3 బందిపోటు కేసులు, 4 మానభంగాల కేసులు పట్టుకున్నాడు. ఇప్పుడు కొద్దిలో ఆ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తప్పిపోయింది. గొప్ప ఆఫీసర్. యాదగిరి ఏంది సార్? మన స్టేషన్లో కట్నం కేసులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా? మొన్ననే ఒక కేసు పట్టినా సార్, 6 నెలల సజా వేసిండ్రు. సజా అంటే 6 నెలలు జైల్లో నూకినరు అన్నట్టు. ఇప్పుడు ఇస్తానన్న కట్నం తండ్రి ఇవ్వలేదని ఒక భర్త భార్యని హింసిస్తూ ఉంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షలు? అబ్బో నీ అవ్వకు అది ఇంకా పెద్ద నేరం సార్. దానికి ఫాన్సీ లెట్గా ఇస్తారు. ఫాన్సీ అంటే ఉరి తీస్తారు అన్నట్టు. ఏం సార్ గట్ల అడుగుతుండ్రు? నీ ఎరికన ఎవరైనా ఉన్నారా? చెప్పుండ్రు, నీ అవ్వ జైల్లో బాగా నూకుతా. అబ్బాయి మాట వరుసకేనన్నయ్యా. చాయ్ బాగుంది కదా, మంచిగా సార్. నీ టైం అవుతుంది, పోదాం పోదాం సార్. వస్తా సార్. అల్లుడు తనయ్యా. అల్లుడు కట్నం 20,000. మా నాన్న వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడే? నువ్వు ఆడమన్న నాటకం బాగా ఆడి వెళ్ళిపోయాడు. ఏమిటండి మీరనేది? ఇస్తానన్న కట్నం ఎగ్గొట్టి పోలీసులు తీసుకొస్తాడా? పోలీసులు మాత్రం పెళ్ళాలేరు, వాళ్ళు మాత్రం కట్నాల కోసం పెళ్ళాలి కొట్టరు. నేను జైల్లో పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఈ లోపు నీ గొంతు పిసికి పెరట్లో పాతి పెడతాం. మీరంతా రాక్షసులు. అత్త ఒక ఇంటి కోడలే, రేపు ఈమె కూతురు మరో ఇంటి కోడలే. సాటి స్త్రీ మీద స్త్రీకి సానుభూతి లేని రోజున ఆడది ఎలా బ్రతకగలదు? కోడల దగ్గర నుంచి వారసుణ్ణి కాకుండా కట్నాన్ని కోరుకునే ఈ మధ్యతరగతి అత్తగారు ఇప్పుడు ఏం చేస్తుందో. పంతులు గారు ఇంకా ఏం కావాలి? సాంబార్ పోయించి బిల్లు రాయించుకో. ఓకే. ఏ నరసయ్య ఏం తీసుకురామంట? నాకు సింగిల్ టీ కొట్టే ఓ ఫుల్ గ్లాస్ పాలు పట్ట. అట్టగే. ఏమిరా నర్సయ్య, పాలు ఆర్టిస్తున్నావు నాకేనా? ఇదిగో దేనికే? దీనికే. ఇది పామేంటండి బాబు? నాగేంద్రుడు, భగవంతుడు. భగవంతుడు నీకు తెలుసు, నాకు తెలుసు, దానికేం తెలుసురా? బుట్టలో పెట్టు. చూడండి పంతులు గారు, తన జోలికి రాకపోయినా మడిసి సాటి మడిసి కీడు చేస్తాడు గాని తన జోలికి రాకపోతే మా నాగేంద్రుడు ఎవడేమండండి. కావాలంటే మీరు పాల్పోయండి. పాలా నాగు చోటు పుట్టలో పోసుకుంటాను కానీ ముందర దాన్ని బుట్టలో పెట్టరా. రే సోములు, ఇడ్లీలు ఇంటి పట్టుకెళ్తాను, ఖాళీ పేరు సాయంకాలం పట్టుకొస్తాను. సాయంకాలం పట్టుకొస్తాను. తుంటే నా సోడాలు బయలుపోయాయి కదండి. ఏంటి మావా, పావును చూపించి ఆడిస్తారు కానీ జనాన్ని బెదిరిస్తున్నావేంటి? ఓ రారాలుడు కూకరా. ఒరే ఇది పక్కలో ఉంటే కదరా నా డొక్క నిండేది. నా రెక్కల కట్టం మీద నిన్ను నీ కూతురుని బతికిస్తా గానీ నీ కూతురు నాకు ఇచ్చేయరాదు. మా ఎంత మాట అన్నావురా? ఒరే నువ్వేదో మాట వరుస కన్నావు గాని నీకు ఇచ్చి చేయడానికి నా కాడ ఏముందరా? నీ కూతురు నాకు ఇచ్చేయాలే గాని కానీ కట్నం అడగను మా. నిజమేనంటరా? ఒరే 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 ఈ మాట నా మొగం చూసి చెప్పు. ఈ నాగేంద్రుడి మీద ఒట్టుమా. మంచి రోజు చూసి మా బాబుని తీసుకొస్తా, నువ్వే మాట్లాడు. ఎరా నరసయ్య, ఆడి సంపాదన వాడి బాబు తాగుడికే సరిపోదు కదా, వాడికి నీ కూతుర్ని ఒకటి ఏంట్రా? ఏమైనా సరే ఆడికే ఇచ్చి చేస్తా. ఏమిటంటే ఆడి గొప్ప? ఆడి సోడా బాగా కొడతాడండి. అయ్యా అయ్యా లే లే. తీర్థం బాగానే పుచ్చుకుంటున్నాడు. మన మాటలు తలకెక్కుతాయలేదో వీడికి. ఏమిరా చెప్పలా? తీర్థం పలుకుతోంది. ఏమిరా మీ అబ్బాయి నరసయ్య కుమార్తెను మోహించాట, మరి నీ అంగీకారం కూడా చెప్పేస్తే ముహూర్తం పెట్టేస్తానేమంటావు? అంగీకారానికి ఏముందండి, మేము అడిగిన వాటికల్లా వాళ్ళు లాడి అంటే మేము లాడియే. వీడేదో తీర్థ భాష మాట్లాడి వస్తున్నాడు, నాకు అర్థమై చావటం లేదు.
వీడితో మామూలుగా మాట్లాడే లాభం లేదు. అది కాదురా పాపం గారు, ఇప్పుడు నీకు ఈ సంబంధం ఇష్టం లేదో సరిగా చెప్పరా? అదేనండి, మా వాడికి ఒక సోడా బండి, సోడా మిషను, సోడా బయటి కొట్టు కొనిచ్చాడనుకోండి, వెంటనే మా వాడి పిల్లల ఇదేమిట్రా నర్సయ్య, నువ్వేమో నా దగ్గర కట్నం కట్టరా లేదని కోస్తివి, వీడేమో పెద్ద లిస్టే చదువుతున్నాడు. ఈ పెళ్లి జరిగేటానా తద్దేమో తగలమంటావా? ఏమోనండి, నాకంతా గత్తర బెత్తరగా ఉందా, కానీ కట్నం లేకుండా పిల్లని చేసుకుంటాను అన్నాడు వీడు. కావాలంటే అడగండి. ఏమిరా తుకారాము, మాట్లాడవే. మా ఐటమే నా ఐటమ్ అండి. చెప్పాస్. అలాగే. ఏమిరా వాళ్ళు అడిగినవన్నీ నువ్వు ఇస్తావుట్రా? మావే ఆడతేగలం పంతులు గారు, ఏందో ఓ పూట తిని తినక 2 డబ్బులు కోడేసి నా బిడ్డకి 4 అత్తరం ముక్కలైతే చెప్పించగలిగాం. కట్నాలు కానుకలు అంటే మామే ఆడతేగలం. అదట్రా తుకారంగా నేను చెప్తే విన్నామంటరా, తాగిందంటే దెబ్బగా దిగిపోయింది కదరా. అన్నా అన్న చూసావుట్రా, వాడు భక్త తుకారాంలాగా తండ్రి వెంట పోతున్నాడే తప్ప భర్త తుకారాంలాగా నీ కూతురు మెళ్ళో తాళి కట్టేటట్టు లేరా వాడు. ఆ పూటకు పాము నాడిస్తే గాని పొట్టగడవద్దు నర్సయ్యకు. కానీ కట్నం ఇవ్వకుండా కూతుర్ని కన్నవారిలో దాటించకూడదనే తాపత్రయం. మనిషికి నిత్యం భోజనం తప్పనిసరి అయినట్టు ఏ తరగతికి చెందిన స్త్రీకైనా కట్నం నిత్యావసర వస్తువా? ఇప్పుడు ఏం చేస్తాడు ఈ పేద తరగతి మనిషి? దీన్ని అనాల అమ్మ, ఎందుకు కూసావే ఆ కోత? డబ్బులు లేవని ఎవరు చెప్పమన్నాడు? మరి ఏం చెయ్యాలి? ఎక్కడి నుంచి వస్తా? అప్పో సప్పో చేసి నా సాగు నేను తెచ్చా. అంత అప్పో సప్పో చేసి వాడికే ఇవ్వాలట్రా? ఏమిటా వాడు గొప్ప? అడుసోడ బాగా కొడతాడండి. ఓరి నీ కొట్టడం పాడుగాను. ఈ రోజుల్లో పెళ్లికి కావాల్సిన డబ్బురా, మనీ. ముందు చూసుకో, తర్వాత కలర్ సోడా కొట్టేవాడిని నేను తీసుకొస్తా. అమ్మా, ఆ పళ్ళు తమ్ముడు ఇందులో వేసేయండి. ఇదిగో సాయంత్రం దక్షిణ ఇంటికి పంపించుకో, అక్షరాభ్యాసం టైం అయింది నాకు. ఆ తాగుబోతు సచ్చినాడితో మనకు సంబంధం వద్దయ్యా అంటే నా మాట ఇంటేగా. ఇప్పుడేం చేస్తా? నేను అసలు ఆ కొరనా కొడుకు మాటలను చెడిపోతాను. ఆ బొట్టి బజార్ అన్న పోతా. బొట్టేదయ్యా? బొట్టేదేంది, ఏడా కదా పెట్టాను. ఆడా పెడితే మరి ఏమయ్యింది? అమ్మాయి నాగమణి పెళ్ళేదయ్యా? ఏమైందే? ఈ పావులోడు పావులు నాడితే ఏంటి, కూతురు నాడితే ఏంటి అని ఆడుతున్నావా తల్లి? లేదు నాన్న, కన్న కూతురికి కట్నం డబ్బులు ఇవ్వలేని తండ్రికి భారంగా ఉండకూడదని కట్టుకునేవాణ్ణి కొనుక్కోవటానికి నేనే డబ్బులు సంపాదించుకుంటున్నాను నాన్న. ఆ పనే నీకు పెళ్లి చేయలేక నేను చచ్చిపోతానే, అప్పుడు చెయ్యమ్మా. ఈ లోపల నువ్వు ఈదిన పడద్దు, నన్ను ఈదిన పడేయద్దు.